ఫోన్ ట్యాపింగ్ పై సిట్ హైదరాబాద్ కమిషనర్ సజ్జనా నేతృత్వంలో బృందం కేసు నమోదైన 21 నెలల తర్వాత కీలక పరిణామాలు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం. ఈ కేసు నమోదైన దాదాపు 21 నెలల తర్వాత ప్రభుత్వం తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అంటారంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేయడంలో కీలక పరిణామాలు మారింది. కేసు దర్యాప్తు కీలక మలుపు తిరగనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిట్కు హైదరాబాద్ కమిషనర్ విసి సజ్జనార్ నేతృత్వం వహించనున్నారు. ఆయనతో పాటు మరో 9 మంది పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో దర్యాప్తు అధికారికంగా ఉన్న జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరినే సిట్ దర్యాప్తు అధికారిగా నియమించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటివరకు ఈ కేసులో 6 నిందితుల్ని గుర్తించగా తాజా దర్యాప్తులో ఇంకా ఎవరు బయటకు వస్తారా అని చెప్పేసి కూడా వస్తుంది. మొత్తానికైతే సిట్ అనేది ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక నిరాధారమైనటువంటి ఒక కేసు. అంటే మామూలుగా ఎప్పుడైనా జరుగుతూ ఉంటుంది. ఇదంటే సంఘ విద్రోహ శక్తులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు, శాంతి భద్రతలు, ఆ తర్వాత ఇక్కడ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు కూడా రూపుమాపేందుకు కొంతమంది అనుమానిత వ్యక్తులకు లేకపోతే కొంతమంది ఎవరైతే ఈ చర్యలకు పాల్పడే వారి ఫోన్లను అయితే మామూలు ఏ ప్రభుత్వం అయినా అది చేస్తుంటుంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ దాన్ని ముందుకు తీసుకొని పోతూ ఉంటుంది. దీనికి సంబంధించి దాని మీద ఇక ఈకలు దాని మీద అసలు కోడిగుడ్డు మీద ఈకలు వీకేంత చేసి ఏం చేసిరంటే రకరకాలుగా అసలు సినిమా హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి, తర్వాత రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి, ఆ తర్వాత పారిశ్రామికవేత్తల ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి సందర్భం. ఫైనల్గా తేలింది ఏంటంటే చాలామంది ఇప్పుడు సినిమాలకు సంబంధించిన సమంత ఇష్యూలకే వద్దాం. ఆమె విషయానికి సంబంధించి ఏం చేసిర్రు, ఆమె ఫోన్ ట్యాప్ చేసిర్రు, ట్యాప్ చేయడం వల్లనే నాగచైతన్యంతో విడాకులు అయిందని చెప్పేసి దీని మీద ఒక చిలువల పలువలు అల్లిరు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి నా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఆయన మొత్తుకుంటారు. బండి సంజయ్ సాక్షాత్ ఇప్పుడు కేంద్ర హోంశాఖ ఉప మంత్రి ఉన్నటువంటిగా బండి సంజయ్ నాది కూడా ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పేసి ఆయన వాంగ్మూలం ఇచ్చడం జరిగింది. చాలా విషయాలు జరుగుతూ వస్తుంది. కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తర్వాత ప్రభాకర్ రావు ఇట్లాంటి కొంతమందిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేసిరు. ఆయన కూడా విచారణకు ఆదేశించే ప్రయత్నం చేసిరు. తర్వాత కొంతమంది అధికారులు ఇప్పటికే జైల్లో కూడా పెట్టారు. దాని నుంచి ఇంతవరకు అయితే దర్యాప్తు కాదు కదా, కనీసం ఏమంటారు కొండందోమి ఒక ఎలుకను కూడా బయటికి తీసుకురాలి ఇప్పటివరకు. దానివల్ల జరిగింది ఏం లేదు. 21 నెలల్లో ఫోన్ ట్యాపింగ్ అనేది ఏంటంటే ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా లంగ పని చేసినప్పుడు 5 నిమిషాల్లో ఎమ్మటే సిట్టు ఇది ఫోన్ ట్యాపింగ్ అని తీసుకొని వస్తుంది. అంటే కొంచెం మీడియా డైవర్టేషన్ కోసమనో లేకపోతే దేనికోసమో ఇంకోటి అంటే మాట్లాడుకోవాలి. ఎందుకంటే దాని జనం బాగా ఇంటరాక్ట్ అవుతారు. నీ ఫోన్ కూడా ట్యాప్ అయిందంట, నా ఫోన్ ట్యాపింగ్ అనేది అంత ఈజీగా జరగదు. ఆ విషయం అందరూ చెప్తూనే ఉన్నారు, అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. ఎందుకంటే అది ఈ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి, లేకపోతే హైదరాబాద్ లాంటి ఇక్కడ యూనిక్ సిటీ కాబట్టి ఇక్కడ ఎప్పటికప్పుడు శాంతి భద్రతలు సరిగ్గా ఉండాలి. అంటే ఇక్కడ ముస్లిమ్స్, హిందూస్ ఇవన్నీ వ్యవహారాలు ఉంటాయి కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగొద్దని చెప్పేసి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉంటారు. కానీ దీనికి అన్నిటికీ ఆపాదించి ఏదంటే గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి కూడా చేసుకొస్తారు. ఇప్పటికే చాలా ఎన్ని చేయాలో అంత వదంతులు సృష్టించారు. తర్వాత ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఇప్పుడు అంటే 2 ఏళ్ళు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కొంచెం ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది అనగానే ఎమ్మటేగో ఈ సిట్ అనేది కూడా తీసుకొచ్చు. చూద్దాం ఈ సిట్ అనేది ఎవరికి ఏంది ఒకసారి లోపలికి ఆరోపేజ్లోకి వెళ్తే తెలుస్తుంది మనకు. ఇప్పటివరకు సమర్థులైన అధికారులు దర్యాప్తు చేసినా దర్యాప్తును సరైన రీతిలో ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన అనుమతుల్లో జాప్యం జరిగిందనే ప్రచారం నేపథ్యంలో సిట్ ఏర్పాటైంది. ఫోన్ అక్రమ ట్యాపింగ్ ద్వారా బెదిరింపులు పాల్పడ్డారనే కోణంలో ఈసారి దర్యాప్తును విస్తృతం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వాస్తవానికి వారం క్రితమే సిట్పై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకొని ఇందులోకి తీసుకోబోయే అధికారులతో ఒక ట్రెండ్ విడుత చర్చించి గురువారం ఉత్తర్వులు వెలువరించినట్టు తెలుస్తుంది. వీళ్ళంత త్వరగా అభియోగ పత్రాలు దాఖలు చేయనున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అనుతుంది కదా ఏదైతే ఉందో SIBలో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడడం ద్వారా బారాసాకు సహకరించారనే ఆరోపణల నేపథ్యంలో గతేడాది మార్చి 10న పంచకుట ఠాణాలో ఫిర్యాదు నమోదమైంది. ఈ కేసు దర్యాప్తును హైదరాబాద్ నాటి కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ అప్పటి డీసీపీ SM విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి దర్యాప్తు చేపట్టారు. అప్పట్లోనే టాస్క్ ఫోర్స్ విశ్రాంత డీసీపీ రాధాకిషన్ రావు, అదనపు డీసీపీలు భుజంగరావు, తిరుపతన్న, ఏసీపీ ప్రణీత్ రావులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారిని విచారించే క్రమంలోనే SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా గుర్తించి 90 రోజుల్లోనే అభియోగ పత్రం దాఖలు చేశారు. ప్రభాకర్ రావు మరో నిందితుడు శ్రవణ్ రావు అమెరికాలో తలదాచుకోవడంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించి రప్పించారు. వారిని రప్పించిన SIBలో కీలక ఆధారాలను ధ్వంసం చేయడంతో దర్యాప్తులో పెద్దగా పురోగతి కనిపించలేదు. ఉన్నతాధికారులు ఆదేశాలతోనే నాడు ఆధారాలను ధ్వంసం చేశారని ప్రభాకర్ రావు చెప్పడంతో దర్యాప్తు జటిలంగా మారింది. ప్రభాకర్ రావు తన వాగ్మూలంలో పేర్కొన్న ఉన్నతాధికారులను విచారించేందుకు పలు అవాంతరాలు ఎదురుకావడంతో అప్పట్లో ఈ కేసు విచారిస్తున్న పోలీసు అధికారుల బృందం ముందుకెళ్లలేకపోయిందని విమర్శలు వ్యక్తమయ్యాయి. వారిని విచారించి వాంగ్మూలాలు నమోదు చేయకుండా కేసు దర్యాప్తు కొలికిరాదనే అభిప్రాయాలు వ్యక్తమైన ఇన్నాళ్ళు ఆ దిశగా అడుగులు పడలేదు. ఈ వ్యవహారం వెనుక నాటి ప్రభుత్వంలోని కీలక నేతలున్న ఆధారాల్ని ధ్వంసం చేశామనే ధీమాతో ప్రభాకర్ రావు వాస్తవాలను
వెల్లడించలేదని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరింత లోతుగా విచారణ ద్వారా ఉన్నతాధికారులు నేతలు గుట్టు విప్పేందుకు సిట్టును ఏర్పాటు చేశారని వాదన వినిపిస్తుంది. మరోవైపు ఎస్ఐబిపై ఉన్న నమ్మకంతోనే తాము ప్రభాకర్ రావు సూచించిన ఫోన్లను ట్యాప్ చేసేందుకు అనుమతించామని రాష్ట్ర హోంశాఖ అప్పట్లో న్యాయస్థానానికి నివేదిక పంపిందని చెప్పేసి ఒకటి రైట్. ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వాలు మారుతాయి కానీ అధికారులు మారారు కదా. అప్పుడు ప్రభాకర్ రావు ఏదైతే ఎస్ఐబి చీఫ్ ఉండే ఆయన ఆదేశాల మేరకు మొత్తం ఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్పేసి అంటున్నారు. మరి ఇప్పుడు వేసిన సిట్లో ఉన్న 3 అధికారులు కూడా అప్పుడు ప్రభాకర్ రావు కింద పనిచేసిన వాళ్ళే. ఇక్కడ లాజిక్ ఒక అసలు బేస్లెస్ అనేది ఏదైనా ఉందంటే ఈ కేసు ఇది ఒక్కటి కేవలం ఫోన్ ట్యాపింగ్ మాత్రమే. ఎందుకంటే అధికారులంతా వాళ్ళే. ఇప్పుడు కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అంటే ఆయన కూడా అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. సజ్జనారాయణ అంటే ఆయన అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. ఆ తర్వాత ప్రభాకర్ రావు అంటే రిటైర్ అయ్యి మంచి అమెరికాలో ఉన్నాడు, మళ్ళీ వచ్చిండు, ఆయన దర్యాప్తు సహకరిస్తున్నాడు. మొత్తం ఏం లేదాడ. అంటే బేసికల్ ఎట్లా అంటే ఒక హై క్వాలిటీ టెక్నాలజీని తీసుకొని వచ్చారు హైదరాబాద్కు. అంటే కొంచెం ఎందుకంటే ఇది బాగా కొంచెం సెన్సిటివ్ సిటీ కాబట్టి నేను ముందు నుంచి అదే చెప్పబోతున్నా. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంటుంది, ఈ రోజు కూడా జరుగుతుంటుంది. నేను నా ఫోను చూస్తున్న నీ ఫోను లేకపోతే పక్కన అందరి ఫోన్లు కూడా ఎవ్రీ టైం ఏదో ఒక టైంలో వాళ్ళకు ఏదైనా అనుమానం వస్తే ఖచ్చితంగా వాళ్ళు దాని మీద పెడతారు. బట్ దీన్ని కూడా రాజకీయ కోణంలోకి రుద్దడం, దీన్ని కూడా రాజకీయ కోణంలోకి తీసుకొచ్చిన ఘనత మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. ఎందుకంటే చేసింది ఏది చెప్పుకోకపోవడం, లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నామో ప్రజలకు చెప్పేదానికి ఏం లేకపోవడం వల్ల ఇప్పుడు ఏదైనా ఫోన్ టాపిక్ అని తీసుకొని వచ్చి దానికి సినిమా హంగులు బుద్ధి, ఆ తర్వాత పారిశ్రామిక వేత్తలకు సంబంధించిన దాని వృద్ధి, ఆ తర్వాత రాజకీయ నాయకులకు వృద్ధి, ఈరోజు ఏదో రాద్ధాంతం చేసి సిట్టు గిట్టేసిన తర్వాత నేను చెప్తున్నా కదా, లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే ఏమైతే తెలుసా, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది కోర్టులో నిలబడదు. ఎందుకంటే ఇది ఆధారాలు లేవు, టోటల్గా అదంతా ఎక్కడెక్కడ క్లియర్ అయిపోయిన విషయం. ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, ప్రతిరోజు ఎవ్రీడే ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఉంటుంది, ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. అది సీఎం కేసీఆర్ అయినా, తర్వాత రేవంత్ రెడ్డి అయినా, ఇంకోరైనా ఎవ్రీడే శాంతి భద్రతలకు సంబంధించిన దాంట్లో ఈ ఫోన్ టాపిక్స్ అనేది ఆన్గోయింగ్ ఇష్యూస్ అనమాట. దాన్ని కూడా ఇట్లా చేస్తే ఇది ఒక మంచి సాంప్రదాయం అయితే కాదు. తర్వాత చూద్దాం వాళ్ళు ఎట్లా తీసుకుపోతారు ఏం కదా దాని మీద ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, ఈ సిట్ సభ్యులకు సంబంధించిన దాంట్లో వేసిన సిట్ దానిలో అంబర్ కిషోర్ రామగుండం కమిషనర్ ప్రస్తుతం, ఎస్ఎం విజయ్ కుమార్ సిద్దిపేట కమిషనర్, తర్వాత రితిరాజ్ మాదాపూర్ డీసీపీ, కె నారాయణ రెడ్డి మాహేశ్వరం డీజీపీ, ఎం రవీందర్ రెడ్డి గ్రే హౌండ్స్ గ్రూప్ కమాండర్, కేఎస్ రావు రాజేంద్ర నగర్ అదనపు డీసీపీ, పి వెంకటగిరి ప్రస్తుతం అయితే ఈయనే చూస్తున్నాడు, జూబ్లీస్ ఏసీపీ ఈయన. ప్రస్తుతం ఈ సెట్ కాకముందు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించిన మొత్తం కూడా ఈయన వెంకటగిరి చూసుకుంటున్నారు. తర్వాత సిహెచ్ శ్రీధర్ ఈయన కూడా ఏఎన్బి డిఎస్పీ, నాగేంద్రరావు హైదరాబాద్ మెట్రో రైలు డిఎస్పీకి సంబంధించిన దాంట్లో వీళ్ళు సిట్ సభ్యులు. చూద్దాం మరి ఏం చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంతవరకు తీసుకొని పోతారు, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనే దాని మీద ఇంకా ఎన్ని రోజులు ఇట్లా డ్రామాలు కొనసాగుతాయి అనే అంశానికి మనమే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం.